మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా వంశీగౌడ గారు, టుడే మై ప్లాంటేషన్ కంప్లీట్ ఫ్రమ్ తెలంగాణ. ఈరోజే ఆయన ప్లాంటేషన్ నాటకం చేశారంట. వంశీగౌడ గారు, మీకంతా శుభం జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక రమేష్ గారు, హాయ్ అన్నో, ఓ పక్క టమోటా, ఓ పక్క బంతిపూలు రేట్ డౌన్ అవుతుంది, మరో పక్క వేసవి మిగిలింది. వేసవి మొదలైందేమో, అప్పుడే వేసవి ఎక్కడున్నా, మహాశివరాత్రి రావాలి, శివశివ అంటూ చలి వెళ్ళిపోవాలి, అంతవరకు చలి తాండవం చేస్తుంది. అన్నా ఫిబ్రవరి రేట్స్. రమేష్ గారు, అన్న చూడాలన్నా జనవరి 15 ఇప్పుడు వచ్చే తోటలన్నీ నేదోట్లన్నీ ఇక్కడ నెల వరకు ఖచ్చితంగా వస్తారని వనదాన చెప్పడం జరిగింది. జనవరి 15 తర్వాత కూడా కొత్త తోట ఉన్నాయంటున్నారు. ఏదేమైనా ఫిబ్రవరి ధరలన్నీ మనం సంక్రాంతి తర్వాత మాత్రమే మాట్లాడగలం, జనవరి 20 తర్వాత. ఇక ఉపేంద్ర కుమార్ గారు, అన్నా తమిళనాడులో పంటలు ఏ స్టేజ్లో ఉన్నాయి, దానితో పాటు నాట్ల పరిస్థితి తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కొని వివరంగా తెలియచేయండి అన్న. ఉపేంద్ర కుమార్ గారు, ప్రస్తుతం అయితే తమిళనాడులో జనవరి సంక్రాంతి తర్వాత కొత్త తోట కాయలు ఆరంభమవుతాయని అందరూ అంటున్నారు. అక్కడ ఎండాకాలం వచ్చే వరకు, ఎండలు మండే వరకు తమిళనాడు లోకల్ టమాటాలు ఉంటాయన్న. ప్లాంటేషన్ అక్కడ కూడా బాగానే జరిగింది. ఈ జనవరి నెలలో దిగుమతి పెరగవచ్చని అక్కడి నుంచి వస్తున్న సమాచారం. ఫిబ్రవరి అండ్ మార్చి రేట్స్ ఎలా ఉంటుందన్న అన్నది అడుగుతున్నారు. అన్న ఇదివరకు చెప్పడం సంక్రాంతి తర్వాత దీని గురించి మాట్లాడదాం. కామెంట్ పెట్టిన కామత రఘువర్మ గారు. ఇక శివప్రసాద్ గారు, we like July, we live July, టమోటా రేట్స్ ఆల్సో లైక్ జూలై 2025. 2025ను ప్రేమిస్తున్నాను, 2025ను నేను ఇష్టపడుతున్నాను, కానీ టమోటాలు కూడా 2025 జూలై ఇలా టార్గెట్. మొత్తం పక్షిని ఛేదించమని చెప్పిన దురాచారుడితో కర్ణుడు నీకేం కనిపిస్తుంది అంటే మినుకు పట్టిన పక్షి మాత్రమే కనిపిస్తుంది అన్నారు. ఆ చుట్టూ ఉన్న ఆకులు కానీ కొమ్మలు కనిపించలేదు కర్ణ మహావీరుడికి. శివప్రసాద్ గారికి జూలై నెల మాత్రమే కనిపిస్తుంది, వేరే నెల కనిపించడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. జూలై నెలనే లక్ష్యంగా పెట్టుకున్న శివప్రసాద్ గారికి చాలా కనిపిస్తున్నాయి. జూలై ఈజ్ టమోటా మంత్, జూలై ఈజ్ ఫుల్ ఆఫ్ మనీ, జూలై ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్ మంత్స్. డబ్బులు ధనరాశులు కురిసే నెల జూలై నెల. ఫుల్ లక్ష్మీదేవి తాండవిస్తుంది. జూలై నెల ఈ 2025లో మిగతా 11 నెలలతో పోలిస్తే సార్వభౌముడు రాజాదిరాజుని కామెంట్ జరిగింది. వెల్కమ్ టు జూలై 2025. జూలై ఇస్ పవర్ఫుల్, జూలై ఇస్ హార్ట్ఫుల్. రాత్రి దిగలేదా అన్న బోయరాయుడు గారు, ఏం తమ్ముడు ఏమన్నా విరుగుడు ఇస్తావా? ఎందుకంటే మంది ఎక్కువ 90,000 అంటారు పెద్దలు, నాకు తెలియదు. ఏమైనా ఉంటే కామెంట్ పెట్టు అన్న. ఇప్పుడు టమోటా నాటాలనుకుంటున్నామన్నా వీరప్రసన్న గారు. నాటండి, కానీ కాస్త మితంగా నాటు, ఎందుకంటే సీజన్ కాదు, ఎక్స్పోర్ట్లు ఏమి ఉండవు కాబట్టి మితంగా నాటుకోండి. ఆల్ ద బెస్ట్ అన్న. డిసెంబర్ 3 జనవరి 3 ఇవాళ గుర్రంకొండ మొలకొచ్చి వీడియో పెట్టడం కూడా అలాగే చెప్పాను, మళ్ళీ సారీ చెప్పాను. ఎందుకు డిసెంబర్ అలా వస్తుంది, ఈ రోజుతో డిసెంబర్ చెప్పడం కట్. గుడ్ మార్నింగ్ అన్న. టమోటా రేట్ వెన్ ఇంక్రీజ్ బ్రో, వెయిట్ అండ్ సీ బ్రో. హ్యాపీ న్యూ ఇయర్. ఫార్మర్ శ్రీనివాస్ గారు, మీకు కూడా అన్న. అన్న గుడ్ మార్నింగ్. దిస్ సీజన్ నో వాటర్. కొంచెం శారదమ్మ గారు, నిజమే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మనకు వర్షాలు పడ్డాయి కానీ అది టమోటా పంట పైన ప్రభావం చూపింది, కానీ భూగర్భ జలాలు ఏమాత్రం పెరగలేదు. ఈ కుంట, ఈ నది, ఈ చెరువులు నిండలేదు. ఇకపై కూడా వర్షాలు పడకపోతే ఆయన అన్నది వాస్తవమే, వాటర్ నీటి సమస్య రావచ్చు. 2025లో టమోటా రేస్ పెట్టడం అంత ఈజీ కాదు, పట్టడం ఈజీ కాదు. రైతులు ఎక్కువగా ఈ ఇయర్ అంటే నాటే అవకాశం ఉంది. 2025లో టమాటాలు పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ సంవత్సరం రైతులు ఎక్కువగా టమోటా పంట పెట్టే అవకాశం ఉంది అని కామెంట్ పెట్టారు. అన్న ఈసారి కూడా చాలామంది చాలా వేల ఎకరాల పంటలు పెట్టారు, కానీ విపరీతమైన ఉష్ణోగ్రత వల్ల సరైన క్రాప్ రాలేదు కాబట్టి చెప్పలేమన్నా. ప్లాంటేషన్ బట్టి ధరలు ఉంటాయని ఎప్పుడు ఊహించకద్దండి. సయ్యద్ భయ్యా, ఇది నేను వచ్చిన కామెంట్. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. వీక్షకులందరికీ రేపటి నుంచి బెంగళూరు రోడ్డులో గల ఈద్గా మైదానం ముందర బీటీ కాలేజ్ గ్రౌండ్లో స్నేహితుడు, నిగర్వి, మంచికి మారుపేరైన మనసున్న మహారాజు, నా సోదరుడు కటారి సుకుమార్ జ్ఞాపకార్థం వారి మిత్రమండలి అందరూ, అంటే నేను కాస్త వయసులో పెద్దవాడిని, అందరూ రేపు ఒక మ్యాచ్ నిర్వహిస్తున్నారు. క్రికెట్ టోర్నమెంట్, టెన్నిస్ బాల్తో. ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు, రన్నర్కి 50,000 రూపాయలు. క్రికెట్
ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రండి, భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుకుమార్ ఆత్మకు శాంతి కలిగించండి. రేపటి నుంచి ఈద్గా మైదానం ముందు బీటీ కళాశాల గ్రౌండ్లో సుకుమార్ మెమోరియల్ క్రికెట్ విత్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ 6 days. చివరగా శ్రీనివాస్ పుదుటూరు గారు, అన్న రేట్లు ఏమైనా పెరుగుతాయా లేక రైతుల దగ్గర నరకానికి దేవుడు స్పెల్లింగ్ రాసిస్తాడా అంటూ ఒక ఫన్నీ కామెంట్ పెట్టారు. అన్న రేట్లు ఇప్పట్లో గతంలో అయితే దేశవ్యాప్తంగా ఎగుమతి ఉండేవి కాబట్టి రేట్లు అటు ఇటుకు వెళ్ళేవి. ఇప్పుడు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎగుమతి పరిమితం అయ్యింది. ఒక్కసారిగా రేట్లు పెరుగుతాయనేది మాత్రం చూడాలి. బట్ రానున్నది సంక్రాంతి నెల. ఈ సంక్రాంతి 12, 13, 11 ఈ 3 రోజులు వ్యాపారం బాగుంటుంది. చూద్దాం మనం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.